హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక మంచి అప్డేట్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఎందుకంటే జూన్ 2026కి మన ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తవున్న సందర్భంగా ప్రభుత్వం అయితే ఒక మంచి ఈ అప్డేట్ అయితే ఇచ్చింది. ఎందుకంటే జూన్ 12వ తారీఖున అఫీషియల్ గా 2 ఏళ్లు పూర్తవుతున్నప్పుడు ఆ రోజున కొత్త పెన్షన్స్ ఇవ్వాలని, అవి కూడా మొదటి ఫేజ్ కింద వితంతు పెన్షన్స్ అంటే విడో పెన్షన్స్ ని శాంక్షన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విడో పెన్షన్స్ కూడా సుమారు 1,53,000 మంది ఉన్నారని చెప్పి, ఆ 1,53,000 మందికి 4,000 చొప్పున ప్రతి నెల 61,000 కోట్లు 61 కోట్లు ఈ అమౌంట్ భారం పడుతుందని ఖజానాకి ప్రభుత్వ వర్గాల నుంచి మనకి అందిన సమాచారం. అలాగే ఈ విడో పెన్షన్స్ ని సక్సెస్ఫుల్ గా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ కింద ఈ పీడబ్ల్యూడి పెన్షన్, అది 6,000 తీసుకునే ఈ వికలాంగుల పెన్షన్స్ కూడా 2వ దఫాలో సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరమే చేయాలని అయితే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కొత్త పెన్షన్స్ ఇవ్వలేదా అంటే కొత్త పెన్షన్స్ మంజూరు చేశారు. అది ఎవరికంటే పెన్షన్ తీసుకుంటున్న భర్తలు చనిపోతే వాళ్ళ భార్యలకి స్పౌస్ కేటగిరీలో ఏ నెల అయితే చనిపోయారో ఆ నెలే వచ్చేటట్టు చాలా పకడ్బందీగా అయితే సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్నారు. అలాగే ఈ ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ హోల్డ్లో పడిపోయిన ఈ వితంతు పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి సచివాలయం ద్వారా వాళ్ళందరికీ అప్లై చేపించి వాళ్ళకు కూడా రెగ్యులర్ గా ఈ 4,000 పెన్షన్స్ స్పౌస్ కేటగిరీలో అయితే ఇస్తున్నారు. దీనికి మనం చాలా హర్షించాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేరుతో ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్ వివరాలు ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓఏపీ పెన్షన్స్, విడో పెన్షన్, అలాగే చర్మ కళాకారులు, డప్పు కళాకారులకి, ఫిషర్మెన్స్కి, ఈ హెచ్ఐవి పేషెంట్స్కి, ఒంటరి మహిళలకి, వీళ్ళందరికీ నెలకి 4,000 రూపాయలు. అలాగే పీడబ్ల్యూడి అంటే వికలాంగులకి 40% డిసబిలిటీ ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలు నెలకి. అలాగే 100% డిసబిలిటీ అంటే బెడ్ రిడెన్ పేషెంట్స్కి 15,000 రూపాయలు నెలకి. అలాగే ఈ కిడ్నీ పేషెంట్స్, అదే డయాలసిస్ చేసుకునే వాళ్ళకి, నెక్స్ట్ తలసేమియా బాధితులకి నెలకి 10,000 రూపాయల పెన్షన్స్ అయితే ఈ ప్రభుత్వం ఇస్తుంది. పాత గైడ్లైన్స్ ప్రకారం వితంతు పెన్షన్స్ అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఆధార్ కార్డు భార్యది, డెత్ సర్టిఫికేట్ భర్తది, అలాగే రేషన్ కార్డు, నెక్స్ట్ వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ 4 సర్టిఫికేట్స్ ఖచ్చితంగా కావాలి. ఈ కొత్త పెన్షన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలనే డేట్ అయితే ఇప్పుడు దాకా అనౌన్స్ అయితే చేయలేదు. కానీ జూన్ 12 కల్లా ఇస్తామని గవర్నమెంట్ అయితే దృఢ నిశ్చయంతో ఉంది. కాబట్టి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అంతా రెడీ చేసుకొని మీ సంబంధించిన సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ డిజిటల్ అసిస్టెంట్ ని కానీ కలిసి ఆ డేట్ ఇచ్చిన వెంటనే ఈ డాక్యుమెంట్స్ తో మీరు పెన్షన్ కి అయితే అప్లై చేసుకోండి. అలాగే ఈ పెన్షన్ రిలేటెడ్ ఇంకేమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో ఇంకో వీడియోలో ఈ క్లియర్ కట్ గైడ్ లైన్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ పెన్షన్స్ రిలేటెడ్ ఎవరికైనా హెల్ప్ అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన వీడియో కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోవద్దు.